డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయడానికి ఒక స్టేట్మెంట్ని మీరు ఫాలో అవ్వాలి. అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానించుకోవడానికి ఈ స్టేట్మెంట్ని మీరు 100% ఫాలో అవ్వాలి. అష్ట ఐశ్వర్యాలు మీ గృహంలోకి ఆహ్వానించుకోవడానికి ఈ స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా యూ హ్యావ్ టు ఫాలో ఇన్ యువర్ హోల్ లైఫ్. ఏంటి ఆ స్టేట్మెంట్? ఐ డోంట్ డిజర్వ్ అనే ఆలోచన ఉండకూడదు. ఐ డోంట్ థింక్ ఐ డోంట్ డిజర్వ్ అన్నది. నేను అర్హుడిని కాదు, నాకు ఆ క్యాపబిలిటీస్ లేవు, నాకు ఆ ఆశీర్వాదాలు లేవు, నాకు ఆ శక్తి లేదు, నేను దీనికి రైట్ పర్సన్ని కాదు, ఐ డోంట్ డిజర్వ్ అన్న విషయాన్ని మీ జీవితం నుండి విడిచిపెట్టిస్తే మిలియన్స్ ఆఫ్ రూపీస్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీరు మేనిఫెస్టేషన్ చేసేస్తారు. అర్థమవుతుందా? ఐ డోంట్ డిజర్వ్ అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్లోనే లేదు, డిక్షనరీలోనే లేదు. నేను అర్హుడిని కాదు, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ లావిష్ అబండెన్స్ అని ఎవరు చెప్పారు? షో మీ. నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నాకు అర్హత లేదు అని ప్రూఫ్ చూపించండి. ధనవంతులు అవ్వడానికి నాకు హక్కుదారుని నేను కాదు అని ఎవరు చెప్పారు మీకు? చెప్పడానికి వాళ్ళెవరు? వినడానికి మీరెందుకు వినాలి? ఎవరు చెప్పారు మీకు? మీరెందుకు అనుకుంటున్నారు మీ గురించి తక్కువగా? యు నో వాట్ యు ఆర్. యూనిక్ పర్సనాలిటీ మీది, సుప్రీం సోల్ మీ సోల్, డివైన్ సోల్ మీ సోల్. మీకున్న ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ మీలో నిగూఢంగా దాగి ఉన్నది. బట్ యూ డోంట్ నో. పుట్టినప్పటి నుండి దైవశక్తితోనే పుట్టున్నాం, కానీ ఇప్పటి వరకు ఉపయోగించలేదు ఆ ఎనర్జీని. టిల్ నౌ యూజ్ చేయలేదు ఆ దైవశక్తిని, విశ్వశక్తిని. అది యూజ్ చేసి ఉంటే ఇప్పటికే ఏదో సాధించుంటాం. బట్ దిస్ ఈస్ ద టైం అప్లై చేయాల్సిన టైం ఆసన్నమైంది. వెరీ సూన్ రెసిషన్ రాబోతా ఉంది, ఆర్థిక మాన్యం రాబోతా ఉంది, అత్తలాకుతలం అయిపోతూ ఉంది, లే ఆఫ్ జరగబోతూ ఉంది. దానికి మీరుగానే మీ కుటుంబ సభ్యులు కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే మిలియన్స్ ఆఫ్ రూపీస్తో ముందు మీరు మైండ్లో ఎఫెక్ట్ అయిపోవాలి. దానికి తగ్గట్టు కాజ్ విశ్వం రెడీ చేసుకుంటుంది. ఐ డోంట్ డిజర్వ్, ఐ డోంట్ డిజర్వ్, ఐ డోంట్ డిజర్వ్ అంటే విశ్వం అంతది విశ్వం. ఐ డోంట్ డిజర్వ్ అన్న మాట మన డిక్షనరీలో లేదబ్బా. ఎవరు చెప్పారు మీకు అర్హత లేదు, హక్కు లేదు ధనవంతుని అవ్వడానికి అని చెప్పి? మీకు మీరే లిమిటింగ్ బిలీఫ్ అంట. గిరి గీసుకుంటామా 25,000 చాలా, ఐఎమ్ సెటిల్. ఏమి సెటిల్? 2,000 సంవత్సరంలో సంపాదించాల్సిన సంపద అది నెలకి 25,000 అన్నది. 1,00,000 రూపాయలు గిరి గీసుకుంటాం, ఎనఫ్, నా ప్యాకేజ్ 12 లక్షలు అని చెప్పి మనం లిమిటింగ్ బిలీఫ్ ఒక గిరి గీసుకొని బతికిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ ఉద్యోగానికి ఏదైనా ఎఫెక్ట్ అయితే, కరోనా మళ్ళీ వస్తే గేమ్ క్లోజ్. ఇంకా ఇలా ఉన్నది ఇలా అయిపోద్ది. ఇంకా సఫా, ఫుల్ స్టాప్ లేదు లైఫ్కి. భౌతిక శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్ళిన రోజే నిజమైన ఫుల్ స్టాప్. అప్పటి వరకు ఒక కామా అని అలిసిపోతే కొంచెం కామా వేసుకోండి, అంతేగాని ఇక్కడికి ఎక్కకూడదు. సక్సెస్ ఇక్కడ ఉండ ఆ సక్సెస్. ఇక్కడికి ఎక్కితే హెడ్ వెయిట్ కాయలేదు, హెడ్ బెండ్ అయ్యిద్ది. వన్స్ హెడ్ బెండ్ అయితే లైఫే బెండ్ అయిపోద్ది, ఎత్తిపోద్ది. ఇంకా డైరెక్ట్ షెడ్కి వెళ్తాం. ఐ డోంట్ డిజర్వ్ అన్నది వద్దు, ఇది ఇమీడియట్గా క్విట్ చేయాలా. ఐ డోంట్ డిజర్వ్, నేను అర్హుడిని కాదు, హక్కుదారిని కాదు, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతుడికి వెళ్ళడానికి నాకు అర్హత లేదు అన్న పదాన్ని ఇమ్మీడియట్గా మీ జీవితం నుండి రిమూవ్ చేసేయాలా. దానికి సిద్ధమైతే ఎస్ ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. యూనివర్స్ నాతో ఉంది అని కామెంట్ చేయండి. ఐఎమ్ మిలీనియర్ అని కామెంట్ చేయండి. యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవరు చెప్పారు మీకు అర్హత లేదని, హక్కు లేదని? ఎవరైనా చెప్తే మనమే ప్రతిరోజు మిర్రర్ని చూసుకొని చెప్పండి, ఐఎమ్ పవర్ఫుల్ సోల్, ఐఎమ్ యూనిక్ సోల్, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ద మనీ మాస్టర్, ఐఎమ్ ద మనీ క్రియేటర్. సంపదని సంపాదించడమే కాదు, సంపదని సృష్టించే శక్తిని నేను కలిగి ఉన్నందుకు, ఆ శక్తి నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు అన్న స్టేట్మెంట్ పదే చెప్పండి, ఉచ్చరించండి. మనశావాచ కర్మన గుండె లోతుల నుంచి స్మరించండి, విస్పరింగ్ చేయండి, ఉచ్చరించండి. అనంత సంపదకి నేను అర్హుడిని, ఆ అర్హతను నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, అది నాకు ప్రసాదించినందుకు బ్రహ్మాండానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఎస్, యు ఆర్ డిజర్వ్. నేను చెప్తున్నాను, మీరు ఏ లొకాలిటీలో ఉన్నారో నాకు తెలియదు, ఏ ఊర్లో ఉన్నారో నాకు తెలియదు, మీ జెండర్ తెలియదు, మీ వయసు తెలియదు. ఈరోజు నా వీడియో మీరు చూస్తున్నారు, నా పదాలు మీరు వింటున్నారంటే మీకు నాకు ఏదో కనెక్షన్, ఏదో రుణం ముందు జన్మలో ఉంది. లేకపోతే ఈ జన్మలో
ఈ 21వ శతాబ్దంలో, ఈ కలియుగంలో ఈ కర్మయోగులుగా మనం కలవలేము. నా మాట మీరు వింటున్నారా? నన్ను చూస్తున్నారా? మీకు నాకు ఏదో కనెక్షన్ ఉంది, ఏదో రుణం ఎప్పుడో ఉండిపోయింది, ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నానని నేను భావిస్తా ఉన్నా. ఏదో జన్మలో ఏదో అదృష్టం చేసుకున్నాం, విశ్వం గురుస్థానంలో నిలబెట్టింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్లో వెలుగులు నింపుతున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా, మాట సాయం ద్వారా. ఒక్కటే చెప్తా ఉన్నా, నేనున్నా మీకు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎవరైనా మీకు అర్హత లేదు అని చెప్పారు, అక్కడి నుంచి వచ్చేయండి. నేను చెప్తా ఉన్నా మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీకు అర్హత ఉంది. ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి మీకు హక్కు ఉంది. మీ ద్వారా లోక కళ్యాణం చేయించుకోవడం కొరకు విశ్వం రెడీగా ఉంది. విశ్వం కంకణం కట్టుకుంది. మీ ద్వారా ప్రజలకి, బలహీనులకి ఏదైనా చేయించాలి, దానికి నువ్వే రైట్ పర్సన్ అని విశ్వం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కనుక ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. లేకపోతే రాదు, విశ్వం రానివ్వదు. యూట్యూబ్లో కొన్ని 100 వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. క్రైమ్, మూవీస్, ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్, స్పిరిచువల్, యూనివర్సల్ స్టఫ్. బట్ ఇదే ఎందుకు వచ్చింది? కోఇన్సిడెన్స్ కాదు, క్రియేషన్. యూనివర్స్ నీతో చేయడానికి రెడీగా ఉంది. యూనివర్స్ నీ కొరకు కాన్స్పైర్ చేయడానికి రెడీగా ఉంది, ప్రొవైడెడ్ నువ్వు రెడీగా ఉన్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. గెట్ రెడీ. ఒకటే చెప్తున్నాను, ఐ డోంట్ డిజర్వ్ అన్నది మీ డిక్షనరీ నుంచి తీసేయండి. యూనివర్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్గా కామెంట్ చేయండి, యూనివర్స్ నాతో ఉంది, విశ్వం నాతో ఉంది, నాకు అర్హత ఉంది, నాకు హక్కు ఉంది అని ఎవరెవరు కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. తాస్తు. త్వరలోనే కలుద్దాం. 21వ తారీఖు నుండి దైవ కార్యం, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని 11 days ప్రోగ్రామ్ ఏకదాటిగా 11 రోజులు ఉండబోతుంది. నాతో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ మీతో టైం స్పెండ్ చేసే సువర్ణ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను ఆ ప్రోగ్రాంలో కలవాలి అంటే భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. నేను అనుకుంటే ప్రోగ్రామ్ జరగదు, విశ్వం సంకల్పించింది కాబట్టి అద్భుతంగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, జీవితాలు మారుతూ ఉన్నాయి. ప్రత్యక్షంగా 3,000 మంది లైవ్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి ఆన్లైన్లో. ఇంకా పరోక్షంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ఇండియా నుండి, అవుట్ ఆఫ్ ఇండియా నుండి కూడా. మీ అందరికీ ఇది ఒక అద్భుతమైన పిలుపు. అది నేను పిలవట్లేదు, విశ్వమే పిలుస్తుందని గుర్తించుకోండి. లైఫ్స్ మార్చుకోవడానికి ఇదొక ఆపర్చునిటీ, ఇదొక ప్లాట్ఫామ్ అని భావించండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇది ఒక గర్భగుడి అని భావించండి. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ, సైనింగ్ ఆఫ్.